Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నమస్కారం శివాజీ గారు. నమస్తే అండి. ఏంటి ఇటీవల కాలంలో అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదాంశం చాలా హాట్గా ఉన్న సమయంలో మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే సీన్లోంచి లేకుండా ఉన్నట్టుగా ఉన్నది. అలా స్టేట్మెంట్స్ ఎక్కడ కనబడతలా? అలా ఏం లేదండి. నేను ఫస్ట్ కరెక్ట్గా మీరు ఈ ఇంటర్వ్యూ జరిగే టైంకి 2 సంవత్సరాలు అయిందండి ఉద్యమం స్టార్ట్ చేసి. అవును, అంటే యు ఆర్ ద పైనీర్ పర్హాప్స్. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను. అవును, విత్ ఆల్ ద మీడియా సపోర్ట్, సీరియస్లీ, విత్ ఆంధ్రజ్యోతి, విత్ TV9, విత్ HMTV, ఈవెన్ TV5, NTV అందరూ సపోర్ట్ చేశారు బిగినింగ్లో. అంటే కాజ్ కోసం సపోర్ట్ చేశారా లేకపోతే మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు అట్లా? కొన్ని మీడియా ఛానల్స్ లేదండి, ఏ ఛానల్కి కూడా నేను అంత అవసరం ఏం లేదు. బేసిక్గా చెప్పాలంటే కాజ్ చాలా జెన్యూన్ కాజ్ అండి. నేను పోయి అడిగాను. మీరు గమనించే ఉంటారు, బైఫర్కేషన్కి ముందు నుంచే నేను కొంచెం ఈ ఇష్యూ మీద నాకు చాలా బాధపడ్డ వ్యక్తిని. నేను రాష్ట్రం విభజన నేపథ్యంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం కానివ్వండి, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను పర్సనల్గా, ఎందుకో తెలియదు. దాని మీద నేను వెళ్ళి అప్రోచ్ అయితే అందరూ పాజిటివ్గా సపోర్ట్ చేశారు. దాని తర్వాత నేను ప్రతిసారి అందరిని అడిగాను. ఈవెన్ ప్రతిపక్ష నాయకుడిని అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. ఏ ప్రతిపక్ష నాయకుడు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చారు అంటే మీరు? నేను వెళ్ళి కలవలేదండి. ఎన్నికల తర్వాత ఇదంతా ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఎప్పుడైతే 1 year అయిపోయిందో నేను నాయుడు గారిని అడిగా, ఏంటి సార్ ఇది, మరి మనం ప్రామిస్ చేశాం కదా ఆంధ్రప్రదేశ్. మీరు పర్సనల్గా కలిసారా? నేను నాయుడు గారిని అడిగిన తర్వాతనే నేను ఓకే సార్, నేను అట్లా ఉండలేనండి, మనం ఊరు తిరిగి జనాలు. ఏం చెప్పారు ఆయన? అంటే ఇబ్బందిగా ఉందమ్మా, ఇవ్వలేము అని అన్నారు. అంటే అప్పటికే తెలుసా ఆయనకి? అంటే ఆయనకు తెలిసిన, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, అదేంటండి ఇలా అన్నారు మీరు, ట్రై చేయాలి కదా మనం. అంటే రాదు కదమ్మా, మనం చెప్పలేం కదా. ఊరు తిరిగి సన్మానం చేయించుకొని వేదికల మీద మన ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చేసేసి ఈ రోజున చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ని అలా వదిలేద్దాము, మనం బ్రహ్మాండంగా చేస్తాము అవి ఇవి అంటే నా తట్టుకోలేకపోయాను సార్ నేను. అప్పుడు మీడియాలో అడిగాను. అంటే అప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? నాయుడు గారు అంటే చంద్రబాబు ఎవరుదండి? వెంకయ్యనాయుడు. ఓకే, అంటే యాజ్ ఏ పార్టీ పరంగా నేను ఓకే అడిగితే ఆయనకి నాకు అర్థమైపోయింది, వీళ్ళు కూడా అంతే మామూలు రాజకీయ పార్టీ లాగానే అయిపోయింది, బీజేపీ కూడా. బయటకు వచ్చేసి నా ప్రయత్నం నేను చేస్తానండి, ఎంతవరకు వెళ్ళొద్దో నాకు తెలియదు, నేనైతే పోరాడతానని చెప్పాను. వెంకయ్యనాయుడు గారు నేనైతే పోరాడతాను, రావాల్సిందే, ఆంధ్రప్రదేశ్ హక్కు అది. ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టానండి. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మొత్తానికి అందరికీ ఎక్కింది, అందరూ వచ్చేసారు. నేను ఈ మధ్య కూడా ఎందుకు సైలెంట్గా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పట్టుకున్న తర్వాత డెఫినెట్గా దీనికి న్యాయం జరుగుద్ది, ఒక లాజికల్ ఎండ్కి వెళ్తుంది. అతను ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారు. అందుకని నేను కొంచెం స్లో అయ్యనమాట వాస్తవం. ఈలోగా నేను కూడా దాదాపు ఈ పాలిటిక్స్ ఇవన్నీ అనుకున్న తర్వాత 4 సంవత్సరాల నుంచి నేను అసలు సినిమాలు వైపే వెళ్ళలేదండి, నాకు ఇన్కమ్ సోర్స్ లేదు. ఓకే. సో అందుకని ఏంటంటే నేను కొంత కంటెంట్ అమెరికాలో ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీకి ఇండియన్ కంటెంట్ అవసరం ఉంటే అది పంపిస్తూ ఉన్నాను. సో దానివల్ల నేను కొంచెం ఆ వైపుగా. అంటే అమెరికాలో ఇండియన్ బేస్డ్ ఛానల్ అండి? ఇండియన్ ఛానల్స్ కొన్ని కంటెంట్ అవసరం ఉంటాయి కదండి, మన ఇండియన్ కంటెంట్ మనకు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.